హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈవేళ చిన్నారులకు చెప్పబోయే కథ పండితుడు పడవవాడు. ఒక ఊర్లో బాగా చదువుకున్న గొప్ప విద్వాంసుడైన ఒక పండితుడు ఉండేవాడు. ఆయన చదువును చూసుకుని బాగా గర్వపడుతూ ఉండేవాడు. అందరితోనూ కూడా నోటు దురుసుగా మాట్లాడడం, అందరినీ చిన్న చూపుగా మాట్లాడడం, వాళ్ళకి ఏం తెలియదని చెప్పి హేళన చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు అనమాట. చదువు నేర్పడానికి శిష్యులను పిలిచి వాళ్ళని కూడా తిన్నంగా చూడక వాళ్ళని కూడా చిన్న చూపుతో మాట్లాడడం, నీకు ఏమీ రాదనడం, వాళ్ళని తిట్టడం, ఇది నేర్చుకో అని చెప్పి వాళ్ళని కొట్టడం, అలాంటివి చేస్తూ ఉండేవాడు. ఇలాంటి ఆయన ఒకరోజు ఒక పొరుగు ఊరు వెళ్లాల్సి వచ్చింది. అందుకని పడవెక్కాడు. పడవెక్కిన దగ్గర నుంచి ఆ పడవలో కూర్చున్న ప్రతి వాళ్ళని కూడా, నీకు ఈ శాస్త్రం తెలుసా, ఈ శాస్త్రంలో ఈ విషయం తెలుసా అని అడుగుతూ ఉండేవాడు. అందులో ఎక్కేవాళ్ళంతా మామూలు జనాలు, వాళ్ళు పెద్దగా చదువుకోరు, వాళ్ళకి ఏం తెలియదు. అంచేత ఎవరైనా ఏం చెప్తారు, మాకేం తెలియదండి, మేము చదువుకోలేదు, మాకు ఆ విషయాలు తెలియదు, మీరే గొప్పవారు, అది ఇది అని చెప్పి వాళ్ళు అంటూ ఉండేవారు. అందరినీ అడిగేసిన తర్వాత ఇదంతా కూడా ఆ పడవ నడిపే పడవతను చూస్తూనే ఉన్నాడు. ఆఖరికి అతను వంతు వచ్చింది. అతని దగ్గరికి వచ్చాడు. ఈయన వచ్చి, ఏమాయి నీకు ఈ శాస్త్రం తెలుసా, ఈ శాస్త్రంలో ఈ విషయాలన్నీ తెలుసా నీకు, అది ఇది అని చెప్పి అడుగుతాడు. అడిగేటప్పటికీ అందరూ దిగిపోతారు పడవ. ఈయన దిగాల్సిన ప్రదేశం ఇంకా రాదు, ఇంకా కొంత దూరం వెళ్ళాలన్నమాట. సరే, వాళ్ళిద్దరే మిగులుతారు పడవలో. ఈయన ఆ పడవ నడుపుతూ ఉంటాడు. ఈయన మళ్ళీ ప్రశ్నలు వేసి విసిగిస్తూ ఉంటాడు అతన్ని. అతను కొంత దూరం వెళ్ళిన తర్వాత చెప్తాడు, గురువుగారు, నేనేం చదువుకోలేదు, నాకేమీ రావు. సరే, మీకు పడవ నడపడం వచ్చా అని అడుగుతాడు. అంటే, నాకెలా వస్తుందయ్యా, నేనేం నేర్చుకోలేదు, నాకు పడవ నడపడమే పని ఏమిటి అని చెప్పి నాకు దాని గురించి ఏం తెలియదు, నాకు అది రాదు అన్నాడు. అనగానే అప్పుడు ఆ పడవవాడు కూడాను, ఇది కూడా అంతేనండి, నేను పుట్టినప్పటి నుంచి పడవ నడపడం నేర్చుకున్నాను కనుక నాకు అది వచ్చు, మీరు పుట్టినప్పటి నుంచి శాస్త్రాలు చదువుకున్నారు కనుక మీకు విషయాలు తెలుసు. ఎవరు ఏది నేర్చుకుంటే ఆ విషయం వాళ్ళకి బాగా తెలుస్తుంది. అంత మాత్రం చేత ఎదుటివాడికి ఏమీ తెలియదు, వాడి చేతకాని వాడు, వాడికి ఏమీ రాదు అని మీరెలా చెప్తారు? ఇప్పుడు పడవ ఉంది, ఈ పడవ మునిగిపోయే ప్రమాదంలో ఉంది, నేను పడవ దూకి వెళ్ళిపోతాను, నాకు ఈతొచ్చు, మరి మీకు ఈతొచ్చా అని అడిగాడు. దానికి ఆయన, నాకు రాదునైనా, నేను ఈత నేర్చుకోలేదు అని. చూసారా, మరి మీరు ఈత నేర్చుకుని ఉంటే కనుక బతికి బట్టగట్టేవారు, ఇప్పుడు నేను హాయిగా దూకి ఈదుకుంటూ వెళ్ళిపోమంటారా అని అడుగుతాడు. అంటే, అంత పని చేయకనైనా నాకు బుద్ధి వచ్చింది, ఎలా అయినా సరే నన్ను ఒడ్డు మీదకి దింపేసే అంటాడు. అంటే అప్పుడు ఆ పడవవాడు అంటాడు, నేను చదువుకోలేదు కానీ నాకు జ్ఞానం ఉందండి, మిమ్మల్ని అలా నడి సముద్రంలో వదిలిపెట్టను కదా, నేను మిమ్మల్ని భుజాన్ని వేసుకుని ఒడ్డుకు చేరుస్తాను, ఇబ్బంది ఏం లేదని చెప్పి ఒడ్డుకి దగ్గరగా చూసుకుని దూకి ఆయన భుజాన్ని వేసుకుని ఒడ్డు మీద దింపుతాడు. దింపిన తర్వాత అప్పుడు చెప్తాడనమాట, ఈ విద్య తక్కువ, ఆ విద్య ఎక్కువ, వీడు చదువుకున్నవాడు, వాడు చదువు లేనివాడు అని ఎవరిని తీర్మానం చేయలేరు. ఎవరికి వచ్చిన విద్య వారు చూపిస్తారు, ఎవరు నేర్చుకున్నది వాళ్ళు ఆ విద్య చూపించగలుగుతారు. మీరు చదువుకున్నారు కనుక ఆ శాస్త్రాల గురించి మీరు చెప్పగలరు. పడవ నడపడం నాకు వచ్చు కనుక పడవ మునిగిపోయే ప్రమాదం వచ్చిన పరిస్థితిని నేను గ్రహించి ఆ పడవను దాటగలను. మీకు రాదు కనుక మీరు మునిగిపోయి చనిపోయేవారిని లేకపోతే కనుక. అందుకని ఎవరు చిన్న చూపుతో మాట్లాడకూడదు, అందరూ సమానమే, ఎవరికి వచ్చిన విద్య వారు నేర్చుకుంటారు, వాళ్ళని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. ఇది ఈ కథ యొక్క నీతి. ఇది మనం పిల్లలకి ఎలా చెప్పాలంటే, పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళ తోటి విద్యార్థులతోటి సవ్యంగా ఉండాలని, ఒకళ్ళకన్నా ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని చెప్పి వాళ్ళు వాదులాడుకోకూడదని. అదే పద్ధతిలో తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, పొరిగింటి పిల్లాన్ని మన ఇంట్లో పిల్లాడితో కంపేర్ చేసి చెప్పకూడదు. వాడికి వచ్చేయి నీకు రాలేదు, వాడికి వచ్చేయి నీకు రాలేదంటే వీడికి వచ్చింది కూడా పోతుంది. అందుకని ఎవడికి వచ్చేది వాడికి వస్తుంది, వాడికి అందులో వస్తే వీడికి ఇంకో దాంట్లో వస్తుంది. అంచేత వాడికి రాలేదు, వీడికి వచ్చేయి, ఇలాంటి కంపారిజన్ లేకుండా ఎవరికి ఏది బాగా వస్తుందో ఆ విద్య నేర్పించడం, అందులో వాళ్ళని ప్రావీణ్యం చేయగలగడం, ఇది తల్లిదండ్రుల బాధ్యత. ఇది గుర్తుపెట్టుకుని పిల్లల్ని ఆ సక్రమమైన పద్ధతిలో పెంచాలి. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.